హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్రైడ్ రైస్ని హెల్తీగా ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా ఇలా బాయిల్ రైస్ని ముందే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసుకోండి, చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని అలాగే బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, మీకు కావాలంటే వేసుకోండి. మనం వేసుకున్న క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు గ్రీన్ పీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, వీటిని ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో సాట్ చేసుకుంటే టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ ఫ్రైడ్ రైస్ని రైతాతో కానీ లేదా ఏదైనా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.